అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ గత 8 ఏళ్లుగా నేను నడిపిస్తున్నాను. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వారం ప్రతి దినఫలాన్ని వార ఫలాన్ని మీకు అందిస్తున్నాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, అనేక హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నలుగురికి చెప్పడం మీ బాధ్యతగా ఎరుగుతారని ఆశిస్తూ, ఇంత శ్రమ కోర్చి ఖర్చు పెట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను వారఫలం చెప్పిన తర్వాత, సార్ మీరు చెప్పినట్టుగా మాకు శని ఇలా లేడు అలా ఉన్నాడు, లేదా గురువు ఇలా లేడు అలా ఉన్నాడు, రాహుకేతులు మా దాంట్లో సరిగ్గా లేరు, మీరేమో బాగుందంటున్నారని కొన్ని విమర్శలు వస్తుంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో 2 రకాల విషయాలు గుర్తు చెప్తున్నా. ఒకటి మీ జాతక చక్రం, 2 గోచార ఫలం. గోచారం అంటే ఈ సంవత్సరము ఈ రోజు నాడు గ్రహాల పరిస్థితిని బట్టి ఈ వారంలో జరగబోయేది ఈనాటి గ్రహస్థితిని బట్టి చెప్పడం. జాతకం అంటే మీరు పుట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఏ తేదీలో ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో గ్రహాలన్నీ ఎలా ఉన్నాయో దాన్ని చక్కగా జాతక చక్రం కింద రాసి, ఆ జాతకం అనేది పర్మనెంట్ అన్నమాట. అది చెప్పటం. అందులో ముఖ్యంగా లగ్నం అనేది ఉంటుంది. కేవలం 2 గంటలే అది మారిపోతుంది. ఆ లోపల లగ్నాన్ని పట్టాలి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత నక్షత్రం ఏంటి, ఆ రోజు నక్షత్రంలో కూడా పొరపాటు చేయకూడదు. ఒక విధంగా విశాఖ నక్షత్రం 3వ పాదమా 4వ పాదమా అని చిన్న తేడానే రాశిని మార్చేస్తుంది. తులారాశినా వృశ్చిక రాశినా అని చెప్పి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మీరు గమనించండి. 3వ పాదానికి 4వ పాదానికి కర్కాటక రాశికి మిథున రాశికి తేడా వచ్చేస్తుంది. అలాగా ఖచ్చితంగా మనం ఏంటంటే లగ్నము నక్షత్ర సమయాన్ని కూడా పట్టి ఏ రాశియో మనం గ్రహించాలి. రాశి గ్రహించిన తర్వాత మనకు జరగబోయే దశలు ఏంటి, ఏ దశలో పుడుతున్నాము, ఏ దశ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ గతంలో గడిచిన దశలు బాగా లేవైతే ఫ్యూచర్లో ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రంలో క్లియర్గా పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మాకు ఇస్తే ఖచ్చితమైనటువంటి జాతకాన్ని జ్యోతిషాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది లేని పక్షంలో మాత్రమే ముఖం చూసి చెప్పడము, చేతి రేఖలు చూసి చెప్పడము, మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడమ చేయి ఇవన్నీ చెప్తుంటాం మేము. దయచేసి మీరందరూ అపోహలకు వెళ్లకుండా గోచారం వేరు జాతక చక్రం వేరని గ్రహించండి. మీ జాతకాలు తెలుసుకోండి. జాతక చక్రంలో మీ టైం బాగుందనుకోండి, నేను చెప్పిన గోచార టైం బాగుందనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేరు. జాతక చక్రంలో టైం బాగా లేక, గోచారంలో టైం బాగా లేక మనిషి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చేస్తాయన్నమాట. కనీసం జాతక చక్రంలో టైం బాగుండాలి, గోచారంలో లేకపోయినా పర్లేదు. గోచారంలో బాగుండాలి, జాతక చక్రంలో టైం బాగాలేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఎన్నో విషయాలు మీతో డిస్కస్ చేయాలి. ఈ వారం గ్రహస్థితి చూస్తే వృషభ రాశిలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి తులారాశిలో, సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు ఈ వారమంతా కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో ఈ వారం ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు డిసెంబర్ నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో శుక్రగ్రహం యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుందన్నమాట. ధనుసు రాశిలో నుంచి ఆయన శుక్రుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు. ధనుసు రాశి అనేది శుక్రుడికి అస్సలు పడదన్నమాట. ఏదో ఒక అన్వాంటెడ్ ప్లేస్లో ఉన్నట్టుగా చాలా ఫీల్ అయ్యారు ఆయన 1 మంత్. తర్వాత ఎప్పుడైతే శుక్రుడు మకర రాశిలో స్నేహితుడి ఇంటికి వచ్చారో, శని గారి ఇంటికి మంచి మర్యాదలతో సత్కారాలతో 4 రోజుల పైన ఎంజాయ్ చేస్తారన్నమాట. దానివల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా, కన్యా రాశి వాళ్ళకి విపరీత ధనయోగం, కుటుంబ సంతోషం, రావాల్సిన డబ్బులన్నీ చేతికి వచ్చేస్తాయి. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. మరి కొంచెం మానసిక సంకటన, ఏదో కోల్పోయినట్టుగా లేదా ఏదైనా ఒక
బేజారుగా ఉండడం, అనుకున్న పని జరగకపోవటం అనేది కొన్ని జరిగే అవకాశాలు లేకపోలేదు. విష్ణు సహస్రనామాన్ని ఎంత బాగా చదువుకుంటే మీకు మనసు అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అంత అనుకూలంగా లేదని చెప్పేసి ఈ వారం చెప్తున్నా. మీ జాతకాలు చూస్తే అసలు మనకి సంగతి ఏదో తెలుస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదు, ఓకే అని అనిపిస్తాయి. కానీ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడానికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ప్రయాణాలప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల చదువులో బాగోగులు బాగా చూస్తారు, వాళ్ళ డెవలప్మెంట్ చూస్తారు, విదేశాలకు వెళ్ళటం చూస్తారు, అన్నీ బాగుంటాయి. అన్నిట్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఉంటే మంచిది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు తీరే అవకాశాలు ఇప్పుడు మీ కన్యారాశి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడపటం, భార్యాభర్తల్లో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అన్నీ తొలగిపోవటం, ముఖ్యంగా దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావడం, ఇవన్నీ కూడా ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఈ కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది ఎట్లా ఉందంటే అసలు మంచి అదృష్టవంతులు, తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దవాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ నుంచి రాసినటువంటి ఆస్తులు, డబ్బులు అనేది చేతికి రావటం, ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని చెప్పేసి కన్యారాశి వాళ్ళకి మనం చెప్పాలి. ఉద్యోగంలో కూడా చాలా విధంగా కష్టపడి ఎన్నో విషయాలు నేర్చుకునే టైం. చాలామంది భారతీయులకి ఉన్న ప్రాబ్లం ఏమంటే మనకి ఎప్పుడు అన్నీ సుఖంగా గడిచిపోవాలి. దేవుడు అనేటువంటి సూపర్ మార్కెట్ ప్రతి సందులో ఉంటుందన్నమాట. ఆ సందులోకి వెళ్ళి ఆ దేవుడి దగ్గర నిలబడి, దేవుడా నాకు అది అయిపోవాలి, ఇది అయిపోవాలని తెగ వేడేసుకుంటాం. అసలు ఏంటి ఇది? మనం ప్రయత్నం చేయకుండా జరగాలంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఎవడి తలరాత వాడికే ఉంటుంది, ఏమీ మార్పు రాదు. దేవుడు సాక్షిగా నీ యొక్క ప్రేయర్ని, నీ ప్రార్థనని ఆలకిస్తాడు ఆయన. పాపం పిల్లోడు పాపం మంచి చేస్తే మంచిగానే ఉంటుందిగా అని తల్లిదండ్రులు అన్నట్టుగానే అంటాడు. కానీ మన బుద్ధులు వంకరగా ఉండి మనం చేసి తప్పుడు పనులు తప్పుడు చేస్తూ అడ్డదిడ్డంగా బతికేస్తూ దేవుడా నన్ను కాపాడంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఎలా కాపాడలేరో పిల్లల్ని దేవుడు కూడా అలాగే కాపాడలేడు. గురువు అసలే కాపాడలేడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ వారంలో ఏ పని చేసినా ఉద్యోగంలో జాగ్రత్తగా చేయాలి. తొందరపాటు పనికిరాదు. పెద్దల మాట వినాలి. ఏ విధమైనటువంటి నిర్లక్ష్యంగా జాబ్ చేయకూడదు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇప్పుడు అస్సలు బాగాలేదు. జాతకాలు చూపించిన తర్వాత ఆ పని చేయాలి. కన్యారాశికి వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పాను. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయని కూడా తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళు మరకతము, ఇంద్రనీలము, అలాగే ఓపెల్ అనేటువంటి రత్నాలను ధరించడం వల్ల ఈ రాశి వాళ్ళకు విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే బుధ, శని, శుక్ర కలయిక జరుగుతుందో ఇక వాళ్ళని మనం పట్టలేమన్నమాట. ఆల్రెడీ శుక్రుడితో కూడినటువంటి ఈ యొక్క బుధుడితో కూడినటువంటి కన్యారాశి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే శుక్రుడు, శని సపోర్ట్ చేయటం వల్ల వీళ్ళకి పంచమాధిపతి కానీ, ద్వితీయాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ చాలా కలిసి రావటం వల్ల మంచి యోగాన్ని కలిగి ఉంటారన్నమాట. చాలామంది అజ్ఞానులు నా దగ్గరికి వచ్చి శనికి బుధుడికి పడదండి అని అడుగుతుంటారు. అది చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు, దాని గురించి సరైన అవగాహన లేక చెప్తుంటారన్నమాట. ఈ 3 కలిపిన అద్భుతమైన డాలర్ని మెడలో ధరించండి. దానికి 3 మంత్రాలు చెప్తాను, చదవండి. జాక్పాట్ కొట్టిన వాళ్ళు అవుతారు, తిరుగులేదు. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నమస్కారం.